గల్ఫ్ దేశాలు అనగానే మన వాళ్ళు ఎక్కువగా తీసుకునేటటువంటి లైసెన్స్ ఏంటో తెలుసా? ఆటోమేటిక్ లైసెన్స్. ఈ ఆటోమేటిక్ లైసెన్స్ అన్న తీసుకోవడం మూలంగా మీకు భవిష్యత్తులో కాస్త ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. గల్ఫ్ దేశంలో చూసినట్లయితే కనుక 3 టైప్స్ లైసెన్స్ అయితే ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి ఆటోమేటిక్, నెంబర్ 2 వచ్చేసి గేర్ వెహికల్ సంబంధించినటువంటి లైసెన్స్, నెంబర్ 3 వచ్చేసి హెవీ లైసెన్స్. ఎక్కువగా ఇళ్లలో పనిచేసేటటువంటి డ్రైవర్స్ తీసుకునేటటువంటి లైసెన్స్ ఏంటో తెలుసా? ఆటోమేటిక్ లైసెన్సే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అందుకని మీలో ఎవరైనా సరే కొత్తగా రెన్యువల్ చేయించుకునేటటువంటి వాళ్ళైనా సరే, ఫస్ట్ టైం గన లైసెన్స్ గన తయారు చేయించుకునేటటువంటి వారైనా సరే, ఇక మీదట మీరు ఎవరైనా సరే లైసెన్స్ కోసం అని చెప్పేసి డ్రైవింగ్ స్కూల్ గన వెళ్ళినట్లయితే గన అక్కడ చాలా క్లియర్ గా చెప్పండి, మాకు ఆటోమేటిక్ లైసెన్స్ అన్నది వద్దు, గేర్కు సంబంధించినటువంటి వెహికల్ లైసెన్సే కావాలి అని చెప్పేసి 200 దినాలు కానీ 300 దినాలు కానీ కట్టేసి బయటికి వెళ్తారు. అటువంటి సమయంలో మీకు స్కూల్ వ్యాన్ సంబంధించినటువంటి ఏదైనా కానీ వర్క్ దొరకవచ్చు. మినీ వ్యాన్స్ ఉంటాయి కదా, అటువంటి వాటిని తోలాలి అని అనుకున్నారనుకోండి, అటువంటి సమయంలో మీరు ఏదైతే ఆటోమేటిక్ లైసెన్స్ తీసుకున్నారో అది చెల్లుబాటు కాదు.